1,30,000 40,000 మంది ఉన్నటువంటి ఈ కృష్ణలంక ప్రజలు అటు దక్షిణాది నుంచి వచ్చి ఇటు తూర్పు నుంచి వచ్చి బస్టాండ్ కి దగ్గరని, రైల్వే స్టేషన్ కి దగ్గరని, బీసెంట్ రోడ్డుకి, నక్కల్ రోడ్డుకి, టిక్కుల్ రోడ్డుకి, అమెరికన్ హాస్పిటల్ కూడా దగ్గరని ఇదే కృష్ణలంకలో బ్రతకడానికి అలవాటు పడిపోయారు. అందరూ మధ్యతరగతి దిగువ ప్రజలు. అప్పుడంటే మరే కట్టన్న అప్పుడు బాగా ఇరికి ఉండేది రోడ్లు. హైవే నుంచి పేడ రోడ్డు కిందకి అలాగా ఈ దిగేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ గుంతలు అవన్నిటిలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అప్పుడు మాకు గతకలు బళ్ళు చాలా వాటికి ఇరిగిపోయేది. కింద నుంచి పైకి ఎక్కాలనే ఆతృతతో డ్రైవింగ్ రాని వాళ్ళు అనేక మంది ముందుకెళ్ళటం, హైవే మీద వెళ్ళిపోయేటటువంటి వాహనాలు గుద్దుకుని అనేక మంది మరణించడం ఇది ఎన్నో ఏళ్లగా జరిగింది. గతంలో ఉన్న వేరే వాళ్ళకి మా ఎమ్మెల్యేలకి వాళ్ళకి కూడా ఇంటిమేషన్ చేసినప్పుడు కూడా అవలా. ప్రజల ఇబ్బందులు చూసి ఆయన శాంక్షన్ చేయించుకొచ్చిన రోడ్డు ఇది. అందుకని గద్దే రామ్మోహన్ రావు గారి రోడ్డు అని పెట్టడం జరిగింది. ఇప్పుడు 3 లారీలైనా సరే పక్కన వెళ్ళేంత రోడ్డు వెల్లడిపు చేశారు. ఈ రోడ్డు వేశాక యాక్సిడెంట్లు తగ్గినాయి అన్న. ప్రజలకు మాత్రం చాలా బాగుంది. ఆయన ప్రజల మనిషి, ప్రజల్లో ఉంటారు. తెల్లారు లేస్తే ఇవాళ చేయలేదని వాళ్ళు చెప్తే తెలియదు, ప్రజలను అడిగితే ప్రజలు చెప్తారు. వృద్ధి చెయ్యలేదంటే 100 మంది 100 మాట్లాడుకుంటారన్న. అది తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది. అది ముందు ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉండేదంటే రోడ్డు అంతా కూడా గతుకులు, వర్షం వచ్చిందంటే ఈత కొడటానికి చిన్నపాటి చెరువులాగా ఉండేది. పళ్ళు వేసుకొని పడిపోవడం కానీ, మహిళలు నడవడానికి కానీ చాలా ఇబ్బంది పడి. అయితే 2014లో గద్దె రామ్మోహన్ రావు గారు గెలిచిన తర్వాత దగ్గర 7 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు శాంక్షన్ చేయించారు. ఈ రోడ్డు మొత్తం పనులన్నీ కూడా రామ్మోహన్ గారి హయాంలోనే జరిగినాయి. చాలా చక్కగా అటు ఇటు రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి చాలా నీట్గా వేసారండి ఈ రోడ్డు. రోడ్డు కట్టుపక్క నష్టపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి మొత్తం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకో 10% 20% ఏదో రోడ్డు పూర్తి చేసి మొత్తం మేమే పూర్తి చేసామంటున్నారు. వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే 7 నెలల గర్భవతిని పెళ్లి చేసుకొని పిల్లడు పుట్టిన తర్వాత అందుకు కారణం మేమే అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. ప్రతి ఇంటింటికి వెళ్దాం, ఎవరైతే నష్టపరిహారం ఇచ్చారు, ఎవరు హయాంలో శాంక్షన్ చేశారు, ఎవరు 30 వంతు ఈ రోడ్డు పూర్తి చేశారో ప్రజల్ని అడుగుదాం రమ్మనండి. ఎలక్షన్ స్టంట్ ఎవరో లేకపోతే బిల్డప్ ఇచ్చేది ఎవరో తెలిసిపోతుంది కదా. మరి ఇలా ప్రభుత్వం ఎక్కడన్నా 1 కిలోమీటర్ కొత్త రోడ్డు వేసారా? ఎక్కడన్నా ఒక చిన్న ఫ్లైఓవర్ కట్టారా? ఏం అభివృద్ధి చేశారు వీళ్ళు? కనీసం చిన్న ప్యాచ్ వర్క్ వేసిన నాయకుడు కూడా ఎక్కడ లేడు. 5వ డివిజన్లో రామ్మోహన్ గారు ఏం చేశారు, ఆయన హయాంలో 2014 నుంచి 2019 వరకు ఏం చేశారో ప్రతి దానికి చర్చకు మేము సిద్ధం. వైసీపీకి ఓటేసిన కార్యకర్త కూడా న్యాయం చేసిన వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు గారండి. ఈ నిర్మా కాన్వెంట్ రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉండేది. అది ఒక వెహికల్ నుంచి ఒక వెహికల్ క్రాస్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. తెలుగుదేశం గవర్నమెంట్ లో వాళ్ళు వచ్చి ఒకసారి పర్యవేక్షించి 3 months లో మాకు సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేశారు. తర్వాత నెమ్మదిగా కొంచెం తెలుగుదేశం గవర్నమెంట్లోనే తర్వాత బాగా డెవలప్ అయ్యి డివైడర్స్ అయ్యి తర్వాత వచ్చినాయి. మేము చాలా తృప్తి పొందుతున్నాము. ఎవరైనా కూడా మన తెలుగుదేశం గవర్నమెంట్ ఏ పని అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, రామ్మోహన్ గారి ద్వారా మనకి అంతా విజయవంతంగా ఏ పని చెప్పినా కూడా వాళ్ళు చాలా చక్కగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. పోలీస్ క్వార్టర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. ఎంత అధ్వానంగా ఉండేదంటే పందులు తిరుగుతా మురికాలలో ఉండేది. చాలా ఇబ్బంది పడేవాడు. అసలు వర్షాకాలం అయితే బడికి వెళ్లే పిల్లలు పడే అవస్థలను చూసి గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు నారా చంద్రబాబు నాయుడిని కలవటం, నేను డైరెక్ట్ గా నీకు ఫండ్ ఇస్తాను, నువ్వు ఆ పని మొదలెట్టమని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, జనవరి 1వ తారీఖు నాడు ఇది కంప్లీట్ చేద్దాం, సంక్రాంతి పండుగ చేసుకుంటామని చెప్పి 4.5 నెలలు కూడా పట్టలేదు, ఇది మనం కంప్లీట్ చేసాం. ఆయన ఓట్ బ్యాంక్ రాజకీయాల కంటే కూడా ప్రజా సమస్యల్ని, ప్రజలు ఎవరైతే తమ బాధలు చెప్పుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళ బాధలు తీర్చడంలో ఆయన చూపెట్టే చొరవ ఏదైతే ఉందో దాని ముందు ఇవన్నీ కూడా
దిగదింపుడే. ఆ రోజుల్లో గద్దె రామ్మోహన్ రావు మొదలెట్టిన పనులు కొన్ని పూర్తయితే ఆ దానికి వీళ్ళు కొబ్బరికాయలు కొట్టడం తప్ప వీళ్ళు శాంక్షన్ చేసిన ఏ పని కూడా ఇవాటి వరకు పూర్తవలేదు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, గద్దె రామ్మోహన్ రావు గారే ఈ విజయవాడ తూర్పు ప్రజలకు గుర్తుండిపోతారు. ఈ రోడ్డు చాలా చిన్న రోడ్డుగా ఉండేది. ఇప్పుడు వాన వచ్చింది అనుకోండి, మేము ఎవరో ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. డ్రైనేజీ కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ వార్డు మునిగిపోయి ఉంటాం. ఎవరైనా ఈ రోడ్డుకు రావాలంటే చాలా భయంగా ఉండేది. ఈ రోడ్డు కనెక్టివిటీ లేదు. ఇప్పుడు మేము డైరెక్ట్గా గురునానక్ కాలనీ రోడ్డు వెళ్తున్నాం. ఇది వరకు వెళ్ళాలంటే అటంతా తిరిగి వెళ్ళేవాళ్ళం. ఈ రోడ్డు వేసిన తర్వాత ఏమైందంటే ఈ కనెక్టివిటీ ఏలూరు రోడ్డు ఇప్పుడు మన రామవరపాడు రింగ్ నుంచి ఈ రోడ్డు డైరెక్ట్గా బెండర్ రోడ్డు కనెక్టివిటీ అయ్యింది. మహానాడు నుంచి ఈ ఆయుష్ హాస్పిటల్ మీదుగా కరెన్సీ నగర్ నుంచి మరి పడమట వరకు కనెక్ట్ అయ్యేటటువంటి హెచ్డి లైన్ రోడ్డు ఫార్మేషన్ అనేది చాలా గొప్ప విషయం. అంతర్గత రోడ్లు డెవలప్ చేయడం వల్ల ఆయుష్ హాస్పిటల్కి వెళ్ళాలంటే 2 నిమిషాలు. ఒక పేషెంట్ ఉన్నాడు, హార్ట్ పేషెంట్, 2 నిమిషాలు వెళ్ళిపోతాడు. ఇదివరకు వెళ్ళాలంటే అటు వెళ్ళి ఇటు వెళ్ళేవాడు. బ్రహ్మాండంగా ఉందండి. ఆ 2014 నుంచి 19 వరకు ఉన్న డెవలప్మెంట్ మీదే ఇప్పుడు మీరందరూ కూడా నడుస్తుంది జరుగుతోంది. రామ్మోహన్ గారు ఉండగా ఎప్పుడు రోడ్లు వేయలేదనే రిమార్క్ ఆయనకి లేదు. ఆయన ఏది ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రతినిత్యం ప్రజలతో మాట్లాడతాడు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధే 2019లో ఆయన గెలిపించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు 2357 కోట్లతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. అభివృద్ధిని కొనసాగిద్దాం. మన గద్దె రామ్మోహన్ గారినే గెలిపించుకుందాం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం.